అది పెద్ద చెత్త. అట్లాగే మాట్లాడతా. నా లైఫ్ ఫ్యూచర్ పోతుంది అని చెప్పి నూరేళ్ళు బతికిన ప్రాణాన్ని ఒక చిన్న బిళ్ళతోటో లేదా ఆపరేషన్ తోటో తీపిచ్చేస్తున్నారు. ఈ పాపం ఊరికనే పోదు. లేచిన ఏముంది, కడుపు వచ్చాక హాస్పిటల్ లేదా మెడిసిన్ చేసి గర్మి తీయించుకోవడమా? అదా ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ బెస్ట్ అండి. 4 కడుపులు, 5 ముద్దులు, 6 బైక్లు, ఇదే బాగుంటుంది కదా యూత్ కి. యూత్ అన్నారు మంట గుడిసి పైకి అప్పుడు తెలుస్తుంది అమ్మ నాన్న చేసిన పెళ్లి కరెక్ట్ అని. అప్పుడు దాకా లవ్ మ్యారేజ్ అని కొవ్వులో ఉండిపోతారు. అదొక మలేరియా లాంటి అనమాట. ఆ మలేరియా ఎప్పుడంటే వాళ్ళనే పోవాలి, వాళ్ళకి తెలిసిన రావాలి. లేచిన ఏముంది, కడుపు వచ్చాక హాస్పిటల్ లేదా మెడిసిన్ చేసి గర్మి తీయించుకోవడమా? అదా నీకు విషయం చెప్తున్నా. అలా వచ్చినప్పుడు కూడా బిడ్డను పెంచుకున్నది ఎవరు ఉంటుందో అది కరెక్ట్ అమ్మ అంటే. కానీ ఇలా అలా లేదు. నా లైఫ్ ఫ్యూచర్ పోతుంది అని చెప్పి నూరేళ్ళు బతికిన ప్రాణాన్ని ఒక చిన్న బిళ్ళతోటో లేదా ఆపరేషన్ తోటో తీపిచ్చేస్తున్నారు. ఈ పాపం ఊరికనే పోదు, సంకటకి పోతారు నిజంగా. ఇల్లుంటే నేను బరాబర్ మాట్లాడతా. దయచేసి మీ అమ్మ నాన్నకి రెస్పాండ్ ఇచ్చి మీ అమ్మ నాన్న చేసిన పెళ్లి చేసుకోండి. మీ జీవితం బాగుంటది. లేకపోతే పెద్దలు వచ్చి అడుగుతా ఉంటది. మీ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది విడిపోతున్నారు కదా. వాళ్ళకి ఏదో అడుగుతా సరిపోతున్నాం. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ చూసుకుని శవమై తేలుతున్నారు. 100% శవమై తేలుతున్నారా లేదా చెప్పండి. అదే కాకుండా మీరు లవ్ చేసుకోకుండా ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసి అన్ని చూసి చేస్తే ఏదైనా తేడా చేస్తే కింద పైన తెంగుతారని భయం వేసి భయభక్తులతోనే కాపురం చేసుకుంటూ వచ్చినట్టు నేను చెప్తున్నా. ఈ దొమ్ము ఉందా మీకు? నేను ఇట్లాగే మాట్లాడతా. ఎందుకు చెప్పండి? కొన్ని ఇప్పుడు ఏమీ తెలియని వయసులో చేసిన వాళ్ళే ఇప్పుడు కూడా ముసలి అయినా సరే కలిసి బతుకుతున్నారు. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? అంటే ఈ రోజు చాలా మంది లవ్ మ్యారేజ్ వేస్తూ అరేంజ్ మ్యారేజ్ వేస్తూ ఆ మధ్యలో లేదు. నేనైతే రాంగ్ అని చెప్తా. అక్రమ సంబంధంపై మీ ఒపీనియన్? అది పెద్ద చెత్త. అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడు అప్పుడు ఎప్పటికైనా పోతా. అత్తేస కామేశ మోక్షేశాన్ని కట్టుకున్న మొగుడే ఉండట్లేదు. అక్రమ సంబంధాలు ఎందుకుంటాడు? పెళ్ళైనోడైతే ఆడు పెళ్ళ మెడలు దింగేస్తాడు. అది పెళ్లికానాడైతే వాళ్ళ అమ్మ నాన్న చేసిన పెళ్లి చేసుకుంటాడు. అందుకు మళ్ళీ ఈ 2 కూడా పెట్టుకోవద్దు. మొగుడు దగ్గర కాపురం చేసుకో, లేకపోతే మూసుకుని పిల్లల్ని తీసుకుని కాపురం మంచిగా బతుకు. అంతే. నేను అదే చేస్తున్నా.